చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. ధైర్యం ఉంటే చెవిరెడ్డి బహిరంగ చర్చకు రావాలి అంటున్నారు. విద్యుత్ స్కామ్ లో తాను ఉన్నట్టు నిరూపిస్తే తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానన్నారు బాలినేని. సెకీతో ఒప్పందం అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎవరి మెప్పు కోసమో తాను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. తనకు వైఎస్ఆర్ రాజకీయ భిక్ష పెట్టారన్న విషయాన్ని జనసేనలో చేరినప్పుడే తాను చెప్పాను అన్నారు బాలినేని. సెకీతో విద్యుత్ ఒప్పందంలో తన పాత్ర ఏమీ లేదన్నారు. అప్పటి విద్యుత్ శాఖ మంత్రిగా సంతకం మాత్రమే తాను చేశానంటున్నారు. మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్తో మాట్లాడుతూ ఆయన ఇంకా ఏమన్నారో చూద్దాం. తనపై వైసీపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ పైన సీరియస్ అయ్యారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. దీనికి సంబంధించి టీవీతో మాట్లాడేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, సెకీ విద్యుత్ ఒప్పందం అంశం పైన కావచ్చు, మిగతా అంశాలపైన కూడా మీ పైన వైసీపీ నేతలు చాలా సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఏం చెప్తారు దాని గురించి? ఏ మినిస్టర్ అయినా ఏ విషయమైనా కానీ కంపల్సరీగా డిజిటల్ సైన్ పంపించాలి క్యాబినెట్కి. అది డిజిటల్ సైన్ తోటి పంపించాం క్యాబినెట్కి. దానికి నువ్వు సంతకం పెట్టావని మాట్లాడతాడు. అతను మైండ్ నుండి మాట్లాడతాడా? ఒక క్యాబినెట్ పంపిస్తే ఏ మినిస్టర్ని సంతకం పెట్టాలని తెలీదా? క్యాబినెట్ పంపించాను నేనే చెప్పాను కదా. చెప్పినప్పుడు నీకు తెలియనప్పుడు మేకుండా కూర్చోవాలా. నువ్వు సైన్ పెట్టావు అంటే ఏం సైను? నాకు సంబంధం లేదని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పాము. దాని మీద నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, ఆ ఎంక్వైరీ, ఎందుకంటే నేను ఆ టైంలో ఉన్నాను కాబట్టి తొందరగా ఆ ఎంక్వైరీ బయటకు వస్తే బాగుంటుందని ఆ భగవంతుని కోరుకుంటాం. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారింది, ఆ అంశంలో మీ హస్తం కూడా ఉంది అనేది ప్రధానంగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిగతా వైసీపీ నేతలు చాలా సీరియస్గా మీ పైన కామెంట్ చేస్తున్నారు. దాన్ని ఎట్లా ఏం చెప్తారు? ఇప్పుడు నిజంగా వైసీపీ నేతలు దాంట్లో నీది కూడా బాగా ఉంది అనంటే అంటే ఏమి పాయింట్ ఇస్తున్నారు మీరు? అంటే బాగా ఉందంటే ఆల్రెడీ ఒక ఆయన పెద్ద ఆయన భాగం తీసుకున్నట్ట. అంటే ఆయన తీసుకున్నట్టు ఒప్పుకుంటున్నారా మీరు? సరే, నేను తీసుకున్నానంటున్నారు. ఆయన తీసుకుంటేనే కదా నేను తీసుకోగలిగేది. అంటే ఆయన తీసుకున్నాడని మీరు ఒప్పుకుంటున్నారా? నేను ఆ సెకీ దానికి సంబంధించినటువంటి ఒప్పందంలో కానీ రూపాయి కానీ నేను తీసుకుంటే మా ఫ్యామిలీ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం. ఒక్క రూపాయి సింగిల్ ఎల్పి. మరి నీది కూడా బాగుందన్నా అంటే నువ్వు ఏం జమాని చెప్తున్నావు పబ్లిక్కి? అంటే జగన్ గారు తీసుకున్నట్టేనా? మంత్రిగా అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని కాదని పార్టీ మారడం ఎంతవరకు కరెక్టు? ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అధికార పక్షం ఎవరైతే బాబు కావచ్చు, పవన్ కావచ్చు, వాళ్ళ మెప్పు కోసమే మాట్లాడుతున్నారు తప్ప ఇవన్నీ కావాలనే చేస్తున్నారు అనేది మీ పైన ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడు అని చెప్పాను, వాస్తవం. అది ఏ రకంగా అన్యాయం చేశాడు? రా, కమాన్ భాస్కర్ రెడ్డి రా, డిబేట్లో కూర్చుందాం. నువ్వేం చేసావో జగన్మోహన్ రెడ్డి గారికి, నేనేం చేశానో, నాకేం అన్యాయం జరిగిందో, నీకేం అన్యాయం జరిగిందో చెప్పు. రా, కూర్చుందాం. రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా. అంతా ఈ 5 years జరిగిందని డిబేట్ చేద్దాం. రా, నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. రా, నువ్వేంటాయా? నువ్వు నా గురించి మాట్లాడినందుకే ఇది నువ్వేంది? నువ్వేంటి? నీ పోయి చిత్తూరులో అడితే ఏంది భాస్కర్ రెడ్డి గారికి అమ్మ భాస్కర్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా కూడా అదే పరిస్థితి. పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమే, అంటే కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి కొంత పదవి కోసం కూడా పార్టీ మారారు, పదవి కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఎమ్మెల్సీ పదవి కోసం వెయిట్ చేస్తున్నారు డబ్బులు ఖర్చు పెట్టి అని. ఏమండి, నేను చెప్తాను, ఇప్పుడు మాకు డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి లేదు. అసలు నేను మినిస్టరే వదులుకున్నానండి. పదవి కోసం ఆ రోజు పాకులాడితే మినిస్టర్ వదులుకుని వచ్చినోడిని. నీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి? నేను నా పరిస్థితి నీకు తెలీదా? ఎందుకు ఈ రకంగా నా చేత మాట్లాడించువాకండి. మాట్లాడిస్తే చాలా ఇబ్బంది పడతారు. సెకీ ఒప్పంద అంశంలో నా ప్రమేయం ఎలాంటిది లేదు, కేవలం క్యాబినెట్ అప్రూవల్ కోసం మాత్రమే నేను ఒక సైన్ చేశాను తప్ప మిగతా అంశంలో నా ప్రమేయం ఏం లేదు అనేది మాత్రం మాజీ మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశాలు కాదు, డైరెక్ట్గా ఓపెన్ డిబేట్లోనే మాట్లాడుకోవాలి. అప్పటి వరకు నేను నోరిపితే మాత్రం చాలా విషయాలు బయటికి చెప్పాల్సి వస్తుంది. సో నన్ను కదపకండి అనేది మాత్రం బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ రాజుతో ఎల్లేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.